మంత్స్లో హోమ్ మినిస్టర్గా ఏం చేశారంటే ఏం చెప్తారు? ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. కానీ రేప్ ఎక్కువ జరుగుతున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సంఘటనలు కూడా మేము గుర్తు చేస్తాం. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని కన్సల్ట్ కూడా చెయ్యట్లా ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యి అని నేను కాదు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. స్ట్రైట్ అవే నేను అక్కడికి వెళ్ళి వితిన్ 36 అవర్స్లో నిందితులను పట్టుకున్నాను. వైసీపీ వాళ్ళ మీద కేసెస్ పెట్టడానికి ఆ డిపార్ట్మెంట్ని పెట్టారని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడమే కాదు, ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీదకి రావాలి. లోకేష్ గారు అన్నమాట 3 పేజెస్ అయిన ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. అంటే ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయని అడుగుతారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా సఫలీకృతం కావు, అదైతే క్లియర్. ఎమ్మెల్యేస్ అందరూ పబ్లిక్గా పేకాట్లు ఆడడం, పందాలు కోడీలు వేయడం, అంటే ఇలా ఎలా చేస్తారు అని చెప్పి సాంప్రదాయాన్ని గౌరవించమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారే తప్పించి యంగ్స్టర్స్ అందరికీ ఆయనకు ఇన్స్పిరేషన్ అన్నట్టున్నారు. ప్రస్తుతానికి అయితే ఐటీ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన వర్కింగ్ కల్చర్ ఎలా ఉందంటున్నారు? నాయకుడు అంటే ఎలా ఉండాలిరా అనేటట్టుగా ఈరోజు లోకేష్ బాబు గారు ఎపీరియన్స్ కానీ ఎలాంటి మార్క్ హోమ్ మినిస్టర్ అనిత అనగానే ఎలాంటి మార్క్ పెట్టుకోవాలనుకుంటున్నారు? భద్రత, భరోసా రెండు కూడా ప్రజల్లో కల్పించాలి. దీనికి ఎంతవరకైనా పనిచేయటానికి టీడీపీ 5 బ్రాండ్, టీడీపీలో ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్, జగన్కి టార్చర్, వైసీపీకి టార్గెట్. ఇప్పటికే ఎవరి గురించి మాట్లాడుతున్నానో అందరికీ అర్థమైపోయింది. ప్రస్తుతం మనతో పాటు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఉన్నారు. అడుగుతున్నాను. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు ఒక సాధారణ స్కూల్ టీచర్ ఇప్పుడు హోం మంత్రి, ఎలా ఉంది జర్నీ? అది తెలుగుదేశం పార్టీలో మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే నాకులా చాలామంది ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కామన్ స్కూల్ టీచర్ని ఈరోజు ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం మమ్మల్ని ఇంతలా ఎంకరేజ్ చేస్తూనే ఈ అడ్మినిస్ట్రేషన్లో ఇంత పాటిస్తూ ఈరోజు పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కూడా పబ్లిక్కి కూడా నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఎస్పెషల్లీ మా పాయకరపేట నియోజకవర్గ ప్రజలకి. అసలు సడన్గా మీకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చారని వినంగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్ట్రీ మీకు ఇస్తారని మీరు అనుకున్నారు? లేదు, అనుకోలేదు. బట్ బాధ్యత పెరిగిందని మాత్రం అనుకున్నాను. ఆ రోజు కొంచెం లిటిల్ బిట్ నేను కొంచెం భయపడ్డా. ఎందుకంటే చాలా పెద్ద పోర్ట్ఫోలియో, ఫస్ట్ టైం మినిస్టర్. అంటే ఫస్ట్ టైం మినిస్టర్ చేసినప్పుడే మినిస్టర్ ఫస్ట్ టైము, అట్ ద సేమ్ టైం ఆల్ ఆఫ్ సడన్ హోమ్ మినిస్టర్ అనేసరికి నా బాధ్యత పెరిగింది అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం కష్టపడాలి అని ఒక రకమైన కాన్షియస్ వచ్చింది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, లోకేష్ బాబు గారి డైరెక్షన్లో డెఫినెట్గా నేను చేయగలను నమ్మకం కూడా ఉంది. అంటే ఈ 18 మంత్స్ అయింది మీరు వచ్చి ఇప్పటికి టీడీపీలో లైక్ హోమ్ మినిస్ట్రీ చేసి, ఈ 18 మంత్స్లో హోమ్ మినిస్టర్గా ఏం చేశారంటే ఏం చెప్తారు? ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? నేను మార్క్స్ ప్రజలు వేయాలి, నేను వేసుకోకూడదు. ప్రజలు వేయాలి, మా సీఎం గారు వేయాలి. ఎస్పెషల్లీ నేను హోమ్ మినిస్టర్గా వచ్చేటప్పుడు మాత్రం నేను సిగ్నేచర్ చేసేటప్పుడు ఒకటైతే అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా మార్క్ ఉండాలి. నా మార్కుతో పాటు పబ్లిక్కి మంచి జరగాలి, పార్టీకి మంచి పేరు రావాలి. నన్ను ఎంతో నమ్మించిన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో కూడా ఒక చిన్న చెడ్డ పేరు కూడా తీసుకురాకూడదు. ఈ 3 కాన్సెప్ట్లు పెట్టుకున్నా. దాన్ని బేస్ చేసుకొని 18 మంత్స్ కూడా వర్క్ చేశా. స్టార్టింగ్ మాకు అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి కూడా మా టార్గెట్ ఒకటే, గాంజా మీద ఉక్కుపాదం వేయాలి అని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఛార్జ్ తీసుకోవడానికి ముందుగానే ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకోవడానికి మధ్యలో ఇంచుమించు 1 వీక్ గ్యాప్ ఉంది నాకు. సో ఆ 1 వీక్లోని వైజాగ్లోనే డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి, ఎస్పెషల్లీ గాంజా ఎటు నుంచి వస్తుంది, గాంజా కల్టివేషన్ ఎలా ఉంది, దాన్ని ఎలాగ మనం సమూలంగా నాశనం చేయాలన్న దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి అనే ఉద్దేశం ఆ రోజే పుట్టింది.
అప్పటి నుంచి కూడా ఒక ఈగల్ లాంటి టాస్క్ ఫోర్స్ వేయటం కానీ, ఇప్పుడు ఈ పోక్సో కేసెస్‌లో గానీ, రేప్ కేసెస్‌లో గానీ కన్విక్షన్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పడాలి అని చెప్పి, కొంచెం న్యాయ వ్యవస్థని మనం అంటే కొంచెం పీపీలని అపాయింట్ చేయటంలో గానీ, నెక్స్ట్ ఎవిడెన్సెస్ మనం ఇమ్మీడియేట్‌గా ఇవ్వటంలో గానీ, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్‌ని మనం అతి త్వరగా కోర్ట్‌కి సబ్మిట్ చేయడంలో గానీ, అంటే ఓవరాల్‌గా కన్విక్షన్ రేట్ పెరగాలనే ఉద్దేశంతో పనిచేసాం. దానిలో సక్సెస్ అయ్యాం. అట్ ద సేమ్ టైమ్ గాంజాని ఈగల్ స్థాపించిన తర్వాత కూడా ఈగల్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్‌లోనున్న అందరూ కూడా చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేయడం. ఈరోజు కల్టివేషన్ జీరో కల్టివేషన్. మన ఆంధ్రప్రదేశ్‌లో గాంజా కల్టివేషన్ జీరో. ఈరోజు 18 మంత్స్‌లో మీరు సాధించింది ఏంటి అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. కానీ ఇంకా నేను చేయాల్సింది ఉంది. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది అరికట్టడంలో కూడా ఈగల్ టీమ్ చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. మీకు ఈరోజు అబ్జర్వ్ చేస్తే గాంజా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా పీడీ యాక్ట్‌లు పెడుతున్నాం. ఇమ్మీడియేట్‌గా రౌడీ షీట్స్ గాంజా షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. అంటే ఫర్దర్‌గా వాళ్ళ పని చేయాలి అనుకున్నా కూడా భయపడేటట్టుగా చేస్తున్నాం. కన్విక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక పక్క నుంచి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూనే, ఒక పక్క నుంచి గాంజాని అరికట్టడంలో ఈరోజు గవర్నమెంట్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది అన్నవైతే నేను చెప్పగలను. అంటే మీరు ఇలా అంటున్నారు. కానీ మీరు వచ్చిన 100 డేస్‌లోనే గంజాయి తగ్గిస్తాను, లేకుండా చేస్తానని చెప్పి వైసీపీ వాళ్ళు మీ మీద విమర్శలు స్టార్ట్ చేశారు. అంటే వచ్చిన 100 డేస్‌లోనే తగ్గిచ్చేస్తా, లేకుండా చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా రాష్ట్రం మొత్తం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు మీ మీద కార్నర్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? గాంజాని అరికట్టడంలో ఈ పని మేము చేసాము అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పుకునే దానికి ఒక్కటైనా ఉందేమో చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ టీవీ సాక్షిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. గాంజాని అరికట్టడానికి మేము ఈ ప్రికాషన్స్ తీసుకున్నామని గానీ, గాంజాని అరికట్టడానికి మేము ఇటువంటి చట్టాలు తీసుకొచ్చామని గానీ, ఒక టాస్క్ ఫోర్స్‌ని తీసుకొచ్చామని గానీ, ఏదైనా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉందా? సో, అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మేము ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్నాం. పబ్లిక్ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము పెట్టిన ఒక ఈవెన్ దో గాంజాని అరికట్టడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టలేదండి వాళ్ళు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదు. మేము ఈరోజు సెపరేట్ ఒక వింగ్‌ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి ఐజీ స్థాయి వ్యక్తిని ఈరోజు మేము అపాయింట్ చేసుకున్నాము. ఒక ఈగల్‌కి ఒక వ్యవస్థనిచ్చాము. దానికి సెపరేట్‌గా ఒక బడ్జెట్ ఇచ్చాము. ఈరోజు వాటన్నిటిని కలిపి ఈరోజు దగ్గర దగ్గర 4,00,000కి పైగా ఈరోజు ఒక అవేర్‌నెస్ క్యాంప్స్ కూడా జరిగినాయి. ఈరోజు ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి, ఆపరేషన్ సేఫ్ అని చెప్పి, ఆపరేషన్ గరుడ అని చెప్పి, ఈరోజు మనకి ఆపరేషన్ సేఫ్ అని చెప్పి పెట్టుకొని క్యాంపస్, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని పెట్టి స్కూల్స్ చుట్టుపక్కల ఉన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో గాంజా అన్నది ఎవరో ఎక్కడో ఉన్నవాళ్ళు కొట్టడం కాదు. స్కూల్ పిల్లల బ్యాగుల్లోకెళ్ళింది. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా గాంజాని చూసి నిజంగా నేను హోమ్ మినిస్టర్ కింద చార్జ్ తీసుకున్న తర్వాత ఇలాంటి విషయాలు వింటే నిజంగా చాలా భయం అనిపించింది. ఇప్పుడు వినడం కాదండి, అపోజిషన్‌లో కూడా గౌరవ లోకేష్ గారి పాదయాత్రలో చాలామంది దగ్గరకు వచ్చి మా పిల్లలు గాంజాకి అలవాటు పడిపోతున్నారు, మా పిల్లలు గాంజా నుంచి తప్పించండి అని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి మా దగ్గర చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దట్ డే అనుకున్నాం గవర్నమెంట్ వచ్చిన వెంటనే గాంజాని ఎట్టి పరిస్థితులను అరికట్టాలి అని. ఈరోజు గాంజాని 100 రోజుల్లో అరికట్టడానికి, లేకపోతే 50 రోజుల్లో అరికట్టడానికి మేము టార్గెట్ పెట్టుకున్నా. ఇది 5 సంవత్సరాలు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిన గాంజాని ఈరోజు బయటకు తీసుకురావాలంటే ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, ఒక సంవత్సరంలోనో జరిగే పరిస్థితి కాదు. గ్రాడ్యువల్‌గా ఈరోజు మేము చేసుకొని వస్తున్నాం. ఈ రోజుకి మేము 1.5 ఇయర్‌లో వెరీ ప్రౌడ్ టు సే ఆంధ్రప్రదేశ్‌లో గాంజా సాగు అన్నది సమూలంగా మేము క్లియర్ చేసాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తానండి, నేను కొన్ని సందర్భాల్లో వింటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. గాంజా పండించడమే కాదు, ఏజెన్సీ ఏరియాలో అందులోంచి యాషిష్ ఆయిల్ తయారు చేసే ఒక చిన్న మిషనరీని ఒక కుటీర పరిశ్రమల టైప్‌లో పెట్టుకున్నారు వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఏజెన్సీ ఏరియాలో. మేము వచ్చిన తర్వాత అటువంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేసి, వాళ్ళందరి మీద భయపెట్టి, వాళ్ళందరినీ మోటివేట్ చేసి, పిల్లల్ని స్కూల్‌కి పంపించుకొని, పిల్లల స్కూల్‌లో డీ అడిక్షన్ సెంటర్ లేవండి లాస్ట్ 5 ఇయర్స్‌లో. మళ్ళా మేము వచ్చిన తర్వాత ప్రిజన్స్‌లో కూడా డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టించాం. అంటే ఒక సిస్టమాటిక్‌గా, ఒక బాధ్యతాయుతంగా మేము పనిచేస్తున్నాం. ఎవరో వాళ్ళేదో మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళకి సమాధానం ఇస్తూ కూర్చొని మా పనులు మేము మాటుకునే పరిస్థితుల్లో మేము లేం. మాకు ప్రజలంటూ ఒక మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలంటూ మాకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. దాని పరంగా మేము పనిచేస్తున్నాం. వాళ్ళు ఏదైతే విమర్శలు ఇచ్చారో మా పనితో మేము వాటికి సమాధానం చెప్తాం.
అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద రేప్ ఎక్కువ జరుగుతున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీరు? యాక్చువల్‌గా కంట్రోల్ మేము ఒకటే కోరుకుంటున్నామండి. దీనికి కూడా సెపరేట్‌గా వుమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇంతకుముందు అన్నీ కలిపి ఒక దగ్గరే ఉండేవి. సో వీటినన్నిటిని సెపరేట్ చేసుకున్నాం. ఈరోజు దానికి కూడా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, ఒక ఆఫీసర్‌ని, లేడీ ఆఫీసర్‌ని ఈరోజు అపాయింట్ చేసి ప్రత్యేకంగా వుమెన్ సేఫ్టీ మీద మేము దృష్టి పెట్టాం. వుమెన్ సేఫ్టీ మీద దృష్టి పెట్టడమే కాదు, ఈ పోక్సో కేసెస్‌లోని మీరు అబ్జర్వ్ చేస్తానండి, ఇంతకుముందు పోక్సో కేసెస్‌లో మనకి సంవత్సరాల తరబడి శిక్షలు పడటంలానికి లేట్ అయ్యేది. కానీ ఈరోజు మొన్న రీసెంట్‌గా నిన్నగాక మన విజయనగరంలో ఒక పోక్సో కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సంఘటనలు కూడా మేము గుర్తు చేస్తున్నాం. రీసెంట్‌గా నిన్నగాక మొన్ననే ఒక కేసులో. అది మనకి 24 ఎండింగ్‌లో నమోదైన కేసు వితిన్ 1 ఇయర్. ఇది 1 ఇయర్ అనేది కూడా కొంచెం ఎక్కువ ప్రొసీజరే. కానీ ఇంతకుముందు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలైనా కూడా శిక్షలు పడేవి కాదు. మేము 3 నెలల్లో శిక్షలు పడిన సందర్భాలను కూడా మేము చెప్తున్నాం. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ టైమ్ పోక్సో కేసెస్ అనే కాదు, ఆడపిల్లలకి కూడా ఈ మధ్యలో ఈ సామాజిక మాధ్యమాలు ఎక్కువ అవ్వటం వల్ల కొంత మేరకు పిల్లల్లో కూడా ఒక రకంగా అంటే ఇన్‌సెక్యూరిటీ అనాలో, లేకపోతే వాళ్ళకి తెలియనితనం అనాలో తెలియట్లేదు గానీ, కొంత మేరకు పిల్లల్లోని మోటివేట్ చేయటానికి, పిల్లలకి కూడా లైఫ్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటది? అని చెప్పేదానికి కూడా స్కూల్స్‌కి వెళ్ళి కూడా మేము ఈరోజు మోటివేట్ చేస్తున్నాం పిల్లల్ని. ఒక పక్క స్కూల్ డిపార్ట్‌మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ 2 కోఆర్డినేషన్‌తో కంపల్సరీగా వీక్‌లో ఒక 2 డేస్ మగ పిల్లలకి, ఆడపిల్లలకి కూడా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈగల్ టీమ్‌తో పాటు వుమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఎళ్తుందండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే వుమెన్ సేఫ్టీ అన్నది తిన్నగా తీసుకెళ్ళి వుమెన్‌కి మనం చెప్తాం. కానీ మేము కొత్త పందా మొదలుపెట్టాం. వుమెన్‌కి చెప్పడం ఒక ఎత్తైతే అబ్బాయిలకి కూడా చెప్పాలి. అమ్మాయిని ఎలా గౌరవించాలి? అమ్మని ఎలా గౌరవించాలి? అమ్మాయిల జోలికెళ్తే ఎటువంటి కేసుల్లో వాళ్ళు ఇరుక్కుంటారు? వాళ్ళ జీవితం ఎలా నాశనం అవుతది? ఎన్నెన్ని రోజులు వాళ్ళు జైల్‌లో ఉండాల్సిన పరిస్థితొస్తది? ఒక్కసారి గనక ఎఫ్ఐఆర్ పడితే వాళ్ళ జీవితం ఎలా నాశనం అవుతది? అనే విషయాన్ని కూడా పిల్లలకి మేము చెప్పగలుగుతున్నాం. అందుకే నేను చాలా సందర్భాల్లో అమ్మాయిలని ఒకళ్ళనే పెట్టకండి నాకు. అబ్బాయిలని కూడా ఇంక్లూడ్ చేయండి. ఇద్దరికీ కలిపి మేము మాట్లాడతామని చెప్తున్నాం. సో, అందరూ మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క స్కూల్స్‌కి కూడా మేము వెళ్తున్నామండి స్కూల్స్‌కి. కాలేజెస్‌కి మేము వెళ్తున్నాం. యూనివర్సిటీస్‌కి మేము వెళ్తున్నాం. చట్టాల మీద అవగాహన కలగాలి అని చెప్పి ఒక క్లాస్ సెపరేట్‌గా తీసుకుంటున్నాం ఈరోజు. అంటే గంజాయి వల్ల ఏమైనా రేప్ అటెంప్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటున్నారా? యెస్. ఆబ్వియస్లీ లాస్ట్ టైమ్ గంజాయి పెరిగిపోవటం వల్ల క్రైమ్ రేట్ కూడా పెరిగింది అన్నది మనకి అధ్యయనాలు కూడా చెప్పినారు. అందువల్ల గంజాయిని మాక్సిమం అరికట్టాలి అనుకున్నాం. లాస్ట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీ ఉన్న 5 సంవత్సరాల్లో కూడా గాంజా ఆంధ్రప్రదేశ్ అని, డ్రగ్స్ ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయనేవారు. గాంజా ఎక్కడ దొరికినా కూడా పక్క రాష్ట్రాల డీజీపీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు మేము చాలా ప్రౌడ్‌గా చెప్తున్నాం. బయట నుంచి వచ్చిన గాంజాని కూడా ఎలాగా కంట్రోల్ చేయాలని దాని మీద చెక్ పోస్టులు పెట్టాం. అమ్మ మీకు తెలుసా, నేను ఫస్ట్ డే రివ్యూ పెట్టినప్పుడు ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా అంటే సీసీ కెమెరాలు కూడా లేవు. మీరు నమ్ముతారా, మేము పోలీస్ వ్యవస్థ అంటే హోమ్ మినిస్టర్‌గా బాధ్యత తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడితే పామ్ ఐడెంటిఫికేషన్‌కి సంబంధించిన వాటికి కూడా డబ్బులు కట్టలే. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్‌కి సంబంధించిన వాటిల్ని కూడా డబ్బులు కట్టలే. అంటే 5 సంవత్సరాలు కంప్లీట్‌గా పోలీస్ వ్యవస్థని మూలన కూర్చోబెట్టారు. ఒక ఇన్వెస్టిగేషన్ లేదు. ఒక ఛార్జ్ షీట్ లేదు. ఆఖరికి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ లేదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మేము అధికారంలోకి వచ్చేసరికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర 4000, 5000 కేసెస్‌ని పెండింగ్ ఉండిపోయినాయి. ఈరోజు మేము చూస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌ని మేము ఎంత స్ట్రెంథెనింగ్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు బస్ యాక్సిడెంట్ కేసు ఉంది. అందులో కంప్లీట్‌గా ఒక 19 మంది చనిపోయారు. వాళ్ళ డీఎన్ఏ రిపోర్ట్స్ ఇవ్వటానికి వాళ్ళ మృతదేహాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడానికి టైం ఎక్కువ తీసుకుంటారేమో అని చాలామంది అనుకున్నారు. 48 అవర్స్‌లో మృతుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలను అప్పచెప్పిన సంఘటన కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. పోలీస్ వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంటే హోం మంత్రి అనిత రేప్ అటెంప్ట్స్ జరిగిన వాళ్ళు ఆడపిల్లలకి ఆళ్ళకైనా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్‌కి కన్సోల్ కూడా చెయ్యట్లా ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యి అని నేను కాదు వైసీపీ వాళ్ళు అంటున్నారు. రోజా గారు మీకు అంటే వాళ్ళు మర్చిపోతారేమోనండి. వాళ్ళు మర్చిపోతారో వాళ్ళ న్యూస్ చూడట్లేదో నాకు తెలీదు గానీ నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశా. మంత్రిగా ముందు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశా అసెంబ్లీలో. ఆ రోజు చీరాల దగ్గర బాపట్ల జిల్లా దగ్గర చీరాల దగ్గర ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది.
నేను జస్ట్ ఇంక ఇంటికి కూడా పోలే. నేను స్ట్రైట్ అవే సీఎం గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే స్ట్రైట్ అవే నేను అక్కడికి వెళ్ళి వితిన్ 36 అవర్స్‌లో నిందితులను పట్టుకున్నాను. దేర్ ఈజ్ నో క్లూ అసల. నేను ఫస్ట్ ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అని చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమమ్ నో క్లూ. ఆ అమ్మాయిని చంపేశారు అంతే. ఎవరు చేశారు ఏంటి అన్నది కూడా తెలియలేదు. నేను నేర్చుకున్నా. ఏం టవర్ డంప్ అంటే ఏంటి? ఎలాగా మనకి టవర్ డంప్‌లు ఎలా తీసుకొస్తారు? ఎన్ని రోజులు పడుతుంది? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎన్ని రోజుల్లో వస్తుంది? ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నా. ఎస్పెషల్లీ పోలీసుల్ని ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా పని చేయించేదానికి. ముందు నాకు తెలిస్తేనే కదా వాళ్ళతో పని చేయించాలి. సో, దట్ డే ఆన్వర్డ్స్ ఈ రోజుకి కూడా పోలీస్ వ్యవస్థ మీద నేను నేర్చుకుంటూనే ఉన్నా. నేను ఆ రోజు నుంచి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమ్మీడియేట్‌గా నేను ఆ సందర్భానికి వెళ్ళలేకపోతే నియర్ బై ఉన్న మంత్రులు గాని, నియర్ బై ఉన్న ఎమ్మెల్యేలు గాని డెఫినిట్‌గా ఎళ్తారు. చాలా సంఘటనలు దగ్గరికి మేము వెళ్లి పరామర్శించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు ఎళ్ళలేదు కదా! సో, మేము కూడా ఎళ్ళలేదేమో అని ఫీల్ అవుతున్నారు. కొంచెం రోడ్ల మీదకి రావాలి. ఎక్కడెక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కదా! రాష్ట్రంలోకొచ్చి కూర్చొని ఏదో రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చి కూర్చొని ఆ రోజు ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఏదో ఒక విమర్శ చేసేస్తే దానికి మేము సమాధానం చెప్పుకుంటా కూర్చుంటాం అనుకోవడం వాళ్ళ అవివేకం. మేమేం చేస్తున్నాం, మా పనితనం ఏంటన్నది పబ్లిక్ చూస్తున్నారు. పబ్లిక్ మాకు రేటింగ్ ఇస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్లు ఓన్లీ వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళ మీద కేసెస్ పెట్టడానికి ఆ డిపార్ట్మెంట్‌ని పెట్టారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఏదో అంటారు గదా! అంటే పచ్చకామెర్లు వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తది. ఆయన ఏం చేసాడో ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తున్నారేమో అనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఈరోజు ఏదో పొలిటికల్‌గా నేను విమర్శిస్తున్నాను అనేది కాదు. ఒక్కసారి కంపేర్ చేసుకోండి మీరు కూడా. ఇంతకుముందు కనీసం లాస్ట్ 5 ఇయర్స్‌లో మేము సీఎం గారు 2014-19 మధ్యలో సీసీ కెమెరాల్ని దగ్గర దగ్గర 16,000 సీసీ కెమెరాల్ని మేము ఇన్‌స్టాల్ చేసి పెడితే, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ కెమెరాల మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వల. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందప్పుడు? మీకు రోడ్డు మీదకెళ్తే ఒక అనుమానితుడు కనిపించాడంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ వాళ్ళు చూసుకుంటారు. మిషన్ ఉంటుంది పోలీస్ దగ్గర. దానికి సంబంధించిన డబ్బులు కూడా కట్టకపోయేసరికి అవి కూడా పనిచేయడం మానేసినాయి. అంటే కేవలం ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఒక ఊరొస్తున్నాడంటే, ఆ జిల్లాలో ఉన్న అందరు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల ఇళ్ళ చుట్టూ పోలీసులుండేవారు. అట్ ద సేమ్ టైమ్ మమ్మల్ని హౌస్ అరెస్ట్‌లు చేయడానికి పోలీసులుండేవారు. ఆఖరికి డీజీపీ ఆఫీస్‌కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎళ్తే పార్టీ ఆఫీస్ దగ్గర ఇంచుమించుగా ఒక 200, 300 మంది పోలీసులను పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు చేసిన పనిని మేము చేస్తున్నామని వాళ్ళు అనుకోవడం వాళ్ళ అవివేకం. ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ పార్టీలకు అతీతంగా ఈరోజు పనిచేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్ ఒక అబ్బాయి కిరణ్ అని ఒక కుర్రోడు భారతి గారి గురించి సోషల్ మీడియాలో రాంగ్‌గా మాట్లాడాడని మా పార్టీ వాడైనా, మా పార్టీ సింపథైజర్ అయినా మేము తీసుకెళ్ళి అరెస్ట్ చేశాం. ఈరోజు ఎక్కడైనా పార్టీ వాళ్ళు కొంచెం అన్యాయంగా ముందుకెళ్తున్నారనుకుంటే మేమే ముందుకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్‌లకి పంపిస్తున్నాం. ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడమే కాదు, ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీదకి రావాలి. భయం లేకుండా రావాలి. అదొకటే టార్గెట్‌గా పెట్టుకున్నాం. అంతే తప్పించి చెప్తున్నాను గదండీ! వీళ్ళకేంటంటే మింగుడు పడట్లా. మేము ఇంత ఎఫెక్టివ్ వేలో వర్క్ చేసుకుంటుంటే మింగుడు పడక ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మాట్లాడనీయండి. ప్రజలున్నారు కదా! చూసుకుంటారు కదా! మరి ఆ రోజు అంత ఎఫెక్టివ్‌గా పనిచేసే 11 సీట్లకి ఎందుకు కన్ఫైన్ అయ్యారు? అంటే ఇప్పుడు టీడీపీ లైక్ రెడ్ బుక్‌లో లోకేష్ గారన్నమాట 3 పేజెస్ అయినాయి. ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. అంటే ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయని అడుగుతున్నారు. అది వాళ్ళకి తెలుస్తది. సెల్ఫ్‌కి తెలుస్తది. మేము ఒకటి క్లియర్‌గా చెప్పాం. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు టార్గెట్. చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఇబ్బందిని పెట్టిన వాళ్ళని. అంతే తప్పించి మేము పార్టీలకి సంబంధించి మేము మాట్లాడలేదు. ఈ రోజుకి కూడా మేము ఎవరిని కూడా టార్గెట్ పెట్టలేదు. వాళ్ళకి వాళ్ళొచ్చి దొరుకుతున్నారే తప్పించి మేము కరెక్ట్‌గా టార్గెట్ పెడితే అంటే ఈ మాట నేను అనకూడదు యాస్ హోమ్ మినిస్టర్. బట్ కరెక్ట్‌గా ఈరోజు మా దగ్గర 164 సీట్లున్నాయి ఓవరాల్‌గా. అండ్ మా ఎన్‌డీఏ కూటమిలో. మేము ఏదైనా చేయొచ్చు అని మేము ఎప్పుడైనా అనుకున్నామా? అలా అనుకునుంటే గనక ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది కదా! ఏ రోజైనా గౌరవ సీఎం గారు ఒకటే మాట మాట్లాడతారు. ఈరోజు ప్రజలు మనల్ని కక్ష సాధింపు చేయడానికి మనకు ఓట్లేసి గెలిపించలా. మనం ఈరోజు కొంతమంది మా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది అంటే వాళ్ళు బాధపడిన వాళ్ళు అగ్రెసివ్‌గానే ఉన్నారు. ఇంకా మాకు న్యాయం జరగట్లేదనా, లేకపోతే వాళ్ళని ఇలాగ మనం వాళ్ళకి మళ్ళీ మనం చెయ్యట్లేదని కొంతమంది అగ్రెసివ్‌గా ఉన్న మాట వాస్తవమే. కానీ ఏ రోజు కూడా లైన్ దాటలేదే మేము. ఏ రోజు కూడా మేము దాన్ని కక్ష సాధింపు చర్య మా ఉద్దేశం అని చెప్పి మేము పని చేయట్లేదే.
వాళ్ళు చేసిన పని మేము చేయకూడదనే ఉద్దేశంతోనే కదా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెడుతున్నారు. ఈరోజు 1.5 ఇయర్‌లో మొత్తం కంట్రీలోని హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే, మేము నిజంగా కక్ష సాధింపు చర్యలే మా ఎజెండాగా మేము పనిచేస్తే మేము అది సాధించగలమా? ఈ రోజుకి కూడా దావోస్ వెళ్ళి అంత చలిలోని కూడా లాస్ట్ గవర్నమెంట్‌లో ఉన్న మంత్రులు చలిగా ఉందని దావోస్ ఎళ్ళలేదని చెప్పిన సందర్భాలను కూడా మనం చూసాం. మేము చెప్పడం కాదు, వాళ్ళ మాటలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవ్రీ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేపు దావోస్ నుంచి సార్ వస్తారు. ఈవినింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళా డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ అగైన్ ఆయన ఫీల్డ్ మీదకెళ్ళి ఒక నియోజకవర్గంలోకి వెళ్తున్నారు ప్రోగ్రామ్‌కి. అంటే ఈరోజు అంత వయసులోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ని గాడిలో పెట్టాలి. 2047 టార్గెటెడ్‌గా పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలని ఈ రోజుకి కూడా మేము పనిచేస్తా ఉంటే, లేనిపోని విమర్శలన్నీ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా సఫలీకృతం కావు. అదైతే క్లియర్. అంటే మొన్న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో కొంతమంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది సరిగ్గా పనిచేయట్లేదు, పనితీరు మార్చుకోవాలన్నారు దీని గురించి. మనకున్న చేతికున్న 5,000 కరెక్ట్‌గా ఉండవు. సమానంగా ఉండవు. అవునా? మన ఇంట్లో కుటుంబ సభ్యులను 5గురు, 6గురిలోనూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఈరోజు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ మాట డైరెక్ట్‌గా అనడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇది బేస్ చేసుకొని ఇదిగో సీఎంఏ ఎలా ఉన్నారు, సీఎంఏ ఎలా ఉన్నారు అని మాట్లాడుకోవడానికి బావుంటది కానీ, ఈ రోజుకి మేమేమంటున్నామంటే మీరు కంపల్సరీగా పనితీరు మార్చుకోండి అని చెప్తున్నాం. ఒకసారి అది ఆలోచించుకోవాలి. పనితీరు మీరు మార్చుకోండి. కొంతమంది కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నారు? సీఎం స్థాయి వ్యక్తి అన్నారంటే వాళ్ళు కూడా పనితీరు మార్చుకుంటారన్న ఉద్దేశంతోనే చెప్తున్నారు. అంతే తప్పించి దాన్ని వేరే కోణంలో చూస్తే గనక ఇంక వాళ్ళ కర్మ. నేనేం చేయలేను. ఈ సంక్రాంతిలో మీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ పబ్లిక్‌గా పేకాటలాడడం, పందాలు కోడిలు వేయడం అంటే ఇలా ఎలా చేస్తారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అదే కదా! మీరు నవ్వుతున్నారు ఆ మాట అంటుంటే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎక్కడెక్కడి నుంచో గోవా నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అంటే అనకూడదు కొంతమంది మహిళలను అక్కడి నుంచి తీసుకొచ్చి అసభ్యకరమైన డాన్స్‌లేయించి పెద్ద పెద్ద టెంట్‌లేసి క్యాజినోలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పని అదే. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే సాంప్రదాయాల్ని కట్టుబడి ఎక్కడా కూడా ఇల్లీగల్ అన్నది లేకుండా అంటే ఒకటేంటంటే క్లియర్‌గా చెప్పాలంటే ఎక్కడ కూడా అసభ్యకరమైన పరిస్థితులు రాకుండా చూసుకోమని, సాంప్రదాయాన్ని గౌరవించమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారే తప్పించి, ఎక్కడైనా ఏవండి ఈ రోజుకి ఒకవేళ వీడియోలు వచ్చుంటే ఈరోజు ఆళ్ళు ఊరుకుంటారా? ఎక్కడైనా జరిగాయి అంటే జరిగినాయా? జరగలేదా? అన్నది మా వరకు సాంప్రదాయబద్ధంగా 3 రోజులు చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు. హ్యాపీగా పండుగ జరుపుకున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే గతంలో కొడాలి నానిని క్యాసినో నాని అని చెప్పి పిలిచారు టీడీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు అదే టీడీపీ ఎమ్మెల్యేలు, అదే టీడీపీ మినిస్టర్స్ అందరూ క్యాసినో పెట్టారు. ప్రతి బరిలో క్యాసినో ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీలో అనడం కాదు ప్రూఫ్ చూపించమనండి. నిజంగా వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే అది గనక మార్ఫింగ్‌లు, ఆ ఏఐలు కాకుండా ఇస్తే గనక డెఫినిట్‌గా నేను ఒప్పుకుంటా. ఎంతవరకు ఎందుకమ్మా నేను చూపిస్తా. నా కాన్స్టిట్యుయెన్సీలో ఏదో క్యాసినో జరిగింది. నా కాన్స్టిట్యుయెన్సీలో ఏదో ఇల్లీగల్‌గా ఏదో జరిగినాయి అని చెప్పి ఎక్కడో జరిగినవి ఎక్కడో వేరే స్టేట్స్‌లోనో ఎక్కడో జరిగినవి తీసుకొచ్చి నా ఫోటో పెట్టాడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. వాళ్ళకేంటంటే మార్ఫింగ్‌లు చేయటం ఏదైనా ఉంటే అంటే అక్కడ లేని ఉన్నట్టుగా పెట్టడం అన్నది వాళ్ళకి అలవాటు. నేనేమంటానంటే ఇప్పటికి కూడా నేను రెడీగానే ఉన్నా. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగింది, మీ దగ్గర ప్రూఫ్ ఉంది, ప్లీజ్ చూపించండి. డెఫినిట్‌గా మేము చర్యలు తీసుకుంటాం. ఈవెన్ సోషల్ మీడియాలో ఏదైనా ఇష్యూ వస్తేనే మేము రెస్పాండ్ అవుతాం. ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతాం. అటువంటిది మీరు నిజంగా ప్రూఫ్‌లతో చూపిస్తే గనక డెఫినిట్‌గా మేము చర్యలు తీసుకుంటాం. అంతే తప్పించి పండగలందరూ శుభ్రంగా జరుపుకున్నారు. పండగ అందరూ చాలా హ్యాపీగా చేసుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పండగలు జరిగినాయి. ఇప్పుడు ఆత్రేయపురం ఉందండి, పడవల పోటీలు జరిగినాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చేయగలిగారా వాళ్ళు అసల? చాలా పెద్ద ఎత్తున పడవల పోటీలు జరిగినాయి. కేరళ నుంచి కూడా వచ్చున్నారు. దేశం మొత్తం మీద నుంచి చాలామంది అక్కడికి వచ్చి కూర్చున్నారు. నేను వెళ్ళాను, అక్కడికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. కొన్ని చోట్లయితే మనకి సాంప్రదాయబద్ధమైన పోటీలన్నీ కూడా జరిగినాయి. వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లా ఈరోజు? కైట్ ఫెస్టివల్ అయింది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దగ్గర తీసుకొచ్చి ముగ్గులు పోటీలని, క్లాసికల్ డాన్సెస్ అని, ఎద్దుల పోటీలని అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లే వాళ్ళు? అంటే ఏపీలో హోమ్ మినిస్టర్, ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి రికార్డింగ్ డాన్స్‌లు చాలా వరకు చాలా వీడియోలు వైరల్ అయినాయి. అసలు ఇప్పటి వరకు లేని పద్ధతి
సంస్కృతి ఈసారి అంతా రికార్డింగ్ డాన్స్లు ఎలా పెట్టించారని, అంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉండి పర్మిషన్ ఎలా ఇచ్చారని పర్మిషన్స్ ఎవరు ఇస్తారమ్మా? పర్మిషన్స్ అలాంటి వాటికి ఎవరైనా ఇస్తారా? నేను ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. సాధారణంగా అలాంటి వాటికి నేనే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ మహిళల్ని అగౌరవపరిచే సిచ్యువేషన్ ఏదొచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అటువంటిది మేము ఎందుకు పర్మిషన్స్ ఇస్తాము? నేను నిజంగా మాట్లాడుతాను, ఈరోజు మాట్లాడుతున్నారు, దట్ డే ఆ రోజు జరిగినాయి అని మీ దృష్టికి వచ్చిన రోజు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? ఎందుకు తీసుకొచ్చి ఒక కంప్లైంట్ ఎందుకు రాలేదు? ఇవ్వచ్చు కదా కంప్లైంట్. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు తీసుకొచ్చి ఇవ్వలే? నిజంగా పోలీస్ కంప్లైంట్ ఎక్కడైనా వచ్చింది, వాళ్ళు చర్యలు తీసుకోలేదంటే చెప్పమనండి. ఇమీడియట్గా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా, డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకుంటా. ఎవరి మీద వాళ్ళు ఎవరు చేశారని సంగతి చెప్పమనండి, ఒక కంప్లైంట్ ఇవ్వమనండి. ఎవరు ఆర్గనైజర్లు వాళ్ళని తీసుకొచ్చి లోపల వేస్తా. అంతే తప్పించి బురద జల్లటం కాదు. రండి, ముందుకు రండి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒక కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయండి. అంతే తప్పించి మేము ఇళ్ళలో కూర్చుంటాము, ఎక్కడో ఏదో జరిగిపోయిందని మాట్లాడేస్తాము, దానికి చర్యలు తీసుకోండి అంటే ఎవరి మీద చర్యలు తీసుకుంటాం? ఒకసారి ఆలోచించాలి కదా, మినిమం కదా అది. అంటే మీ పోలీసులు ప్లస్ సంక్రాంతి బరి పెట్టేవాళ్ళు, ఐ మీన్ ఆర్గనైజర్స్తో కలిసి చాలా గుమ్మక్క అయ్యింది అని చెప్పి ఒక వీడియో బాగా వైరల్ అయింది. అది మీ నోటీస్కి వచ్చింది? ఎక్స్ వచ్చింది, దాని మీద ఎంక్వైరీ కూడా వేసాము. అంటే కుమ్మక్కయ్యారని కాదు, ఎవరో పోలీసులతో కలిపి ఇలా చేశారని చెప్పి ఎవరో ఒక వాయిస్ ఓవర్ వచ్చింది, అలా దానికే మేము ఎంక్వైరీ చేసాము. అంతే తప్పించి వాళ్ళందరూ కలిసి కూర్చొని ఆడుకుంటున్నట్టుగా ఎక్కడా లేదు. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఏదో వాయిస్ ఓవర్ బయటకు వచ్చింది, ఇలా అవుతుంది, ఇలా అయిపోతుంది అని. ఇమీడియట్గా మేము ఒకసారి అసలు అక్కడ ఏం జరిగింది అన్నది క్లారిటీ కావాలి, నాకు నోట్ కావాలని చెప్పేసి నేను దాని మీద ఎంక్వైరీ కూడా వేసాము. మీకు క్లారిటీ వస్తుంది, వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇన్ కేసు అది ఉంటే కనుక. నేను మళ్ళీ చెప్తున్నా, తప్పుడు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి బురద జల్లి మేము ఇంట్లో కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తాం అనుకుంటే కనుక ఎవరిని వదిలిపెట్టను. మీరు ఆరోపణ చేసేటప్పుడు మీ దగ్గర ఆధారం ఉంటే ఆరోపణ చేయండి, ఆధారం ఉంటే తీసుకొచ్చి చూపించండి, కంప్లైంట్ ఫ్లోట్ చేయండి. మేము చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని నిలదీయండి. అంతే తప్పించి ఆధారాలు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద బురద జల్లి, గవర్నమెంట్ మీద బురద జల్లి కార్యక్రమాలు చేస్తాము, మేము పబ్లిక్లోని ఇలాగ తప్పుడు ప్రచారాన్ని చేస్తామంటే కనుక వాళ్ళ మీద తగిన చర్యలు అయితే క్లియర్గా తీసుకుంటే ఎవరిని మాత్రం వదిలిపెట్టినది. అది క్లారిటీ. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పారు, లేక అరెస్ట్ ఏదైనా ఇష్యూ ఉంటే అరెస్ట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదు. కాదు మీరేం అంత తొందరపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చూడాలని? వైసీపీ వాళ్ళు అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వెయిట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేదని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని? చేయలేదు కాబట్టి మీరు 18 months లో ఇప్పటి వరకు ఆయన మీద ఒక ఏం చేయలేదు. అమ్మా, దేన్నైనా మీకు విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చెయ్యకపోతే 151 సీట్లు ఉన్నది 11 సీట్లకి ప్రజలు ఎందుకు తీసుకొస్తారు? ప్రజలు ఆయన్ని ఎప్పుడో హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కునే పొజిషన్ తీసుకొచ్చారు. ఈరోజు మేము లీగల్గా చర్యలు తీసుకుంటామా తీసుకోపోతామా అన్నది మా ఇష్టం, లేకపోతే మా ఇష్టం అన్నది కాదు, లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. అంతే తప్పించి అది యాజ్ పర్ రూల్ ఎలా ఉంటే మేము అలా చేస్తాం. కానీ ఎవరైతే అవినీతి చేయలేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారో, చేశాడు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేసాడు ఆయన. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని చెప్పుకునే దిగజారుడు పొజిషన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ప్రజలు ఎప్పుడో తీర్పిచ్చారు, ప్రజలు ఎప్పుడో శిక్ష విధించారు, అతనికి ఒక ముద్ర వేశారు. దాని గురించి మాట్లాడండి, దాని గురించి చర్చించుకోండి, దాని నుంచి ఎలా బయటపడాలన్న దాని మీద ఆలోచించండి. అంతే తప్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మమ్మల్ని మీరు క్వశ్చన్ చేయడం కాదు. అన్ని టైం కలిసి వస్తే అన్నీ జరుగుతాయి. టైం రావాలి కదా, దేనికైనా ప్రాపర్ టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. దానికి వీళ్ళు ఎందుకు అంత తొందరపడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లే. అంటే కమింగ్ బ్యాక్ టు లోకేష్ గారి మినిస్ట్రీ ఎలా ఉందంటారు? అంటే ఒక యాజ్ ఎ యంగ్స్టర్స్ అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టున్నారు. ప్రస్తుతానికి అయితే ఐటీ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన వర్కింగ్ కల్చర్ ఎలా ఉందంటున్నారు? యాక్చువల్గా నాకు ఎలా అనిపిస్తారంటే లోకేష్ గారు అంటే నా నాయకుడు అన్న దృక్పథంతో నేను మాట్లాడట్లేదు. బట్ యాజ్ ఏ సిటిజన్ నాకు తను చూసిన వెంటనే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్.
ఇప్పుడు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఇంట్లో ఒక తమ్ముడిని చూసినట్టు ఉంటుంది. అదే ఆయన ప్రొఫెషనల్‌గా ఆయన ఒక సీట్‌లో ఐటీ మినిస్టర్‌గా ఆయన సీట్‌లో కూర్చొని రివ్యూ చేస్తున్నప్పుడు, ఆయన్ని చూస్తే ఒక పక్క నుంచి ఒక హ్యుమానిటీ యాంగిల్ కనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ కూడా కనిపిస్తది. ఒక మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా కనిపిస్తది. ఎందుకంటే నేను సార్‌ని, లోకేష్ బాబుని అతి దగ్గరగా చూసిన వ్యక్తిని. అతను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఇంచుమించు మేము కూడా రాజకీయాల్లోకొచ్చాం. అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు అతని జర్నీ చూస్తే లాట్స్ ఆఫ్ చేంజెస్. అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి తట్టుకున్నారు. ఇంకొకలైతే ఆ పొజిషన్‌లో ఉండి తట్టుకోలేరు. ఎందుకంటే ఒక పక్క నుంచి తాత సీఎము, తండ్రి సీఎము, ఆహ్, ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ కుటుంబం, దేనికి లోటు లేని కుటుంబం, స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్న వ్యక్తి. ఈరోజు ఎటు చూసినా కావాలి అనుకుంటే ఏదైనా దగ్గరకొచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కిలోమీటర్ల పాదయాత్రలు, ఎంతమంది అవమానించారు. ఒక్కగానొక కొడుకు అయినప్పటికీ కూడా బోనమ్మ కూడా రోడ్డు మీదకి ఇటువంటి రాక్షసుల మధ్యలోకి పంపించడం ఆ రోజు చాలా గ్రేట్ థింగ్. ఒక పక్క నుంచి తండ్రిని అన్యాయంగా జైల్లో పెట్టారు. తల్లిని అవమానించారు అసెంబ్లీ సాక్షిగా. తనని బాడీ షేమింగ్ చేశారు. అనరాని మాటలు మాట్లాడారు. మాట్లాడడం రాదు అని మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉందంటే, యెస్! నాయకుడంటే ఇలా ఉండాలిరా అనేటట్టుగా ఈరోజు లోకేష్ బాబు గారు అపియరెన్స్ గాని, ఆయన మాట తీరు గాని, పనితీరు గాని చూస్తా ఉంటే, యెస్! అలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పారు. దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాడా? ఈరోజు కదా పెడుతున్నారు ప్రెస్ మీట్. నిన్న ఏలూరులో చెప్పారు పాదయాత్ర స్టార్ట్ చేస్తానని. ఆహాహాహా! చేయనియండి. చేయనియండి. ఆయన పాదయాత్ర చేస్తే భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరు. చేయనియండి. ఇది ప్రజాస్వామ్యం. నాకైతే ఒక చిన్న సలహా ఇస్తా. ముందు అసెంబ్లీకి రమ్మనండి. దేనికి పాదయాత్ర చేస్తున్నాడు ఆయన? అధికారంలోకి రావటానికో లేకపోతే సమ్ ఎక్స్. ఈరోజు ఆల్రెడీ నిన్ను పులివెందుల్లో గెలిపించారు. గెలిపించిన వాళ్ళ గురించి కనీసం అసెంబ్లీకొచ్చి ప్రస్తావించలేనివాడు రేపొద్దున ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తాడు? అది నా ఫస్ట్ క్వెషన్. సెకండ్ వన్ ఈజ్ పోనీ తనకంటే ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి, అడుక్కున్నా ఇవ్వట్లేదు కాబట్టి, రూల్ ప్రకారం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి అతను ఇంట్లో కూర్చున్నాడంటే ఒక అర్థం ఉంది. మరి మిగతా 10 మంది ఏ పాపం చేశారు? ఎవరికైనా ఎమ్మెల్యేగా నెగ్గాలి అనుకోవడం అనేది జీవితాశయం. దేనికి? అసెంబ్లీలో నుంచొని అధ్యక్ష అని మాట మాట్లాడడానికి, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించడానికి ఒక వేదిక. ఆ వేదికని నువ్వు కోల్పోయిన ప్రతిపక్ష హోదాకి శిక్షగా నువ్వు అనుభవించు. ఆ మిగతా 10 మంది ఏం చేశారు? వాళ్ళని కూడా ఈరోజుకి అసెంబ్లీకి పంపియట్లేదు నువ్వు. సో, ఏ మొహం పెట్టుకుని ప్రజల మధ్యలోకెళ్తావు? సో, అవన్నీ ఆయన కూడా అనాలిసిస్ చేసుకుంటే బెటర్. నిన్న ఒక కాన్ఫరెన్స్లో గ్రూప్ ఆఫ్ కాన్ఫరెన్సెస్లో స్పీకర్స్గా త్రిబుల్ ఆర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు వెళ్ళిన చోట నో వర్క్ నో పే ఫర్ ద ఎమ్మెల్యేస్ అని ఒక రూల్ తీసుకురావాలని చెప్తున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే ఒక అసెంబ్లీకి రాకపోతే శాలరీ పే చేయకూడదు అన్నట్టు ఒక రూల్ ఆల్ ఇండియా వైడ్ తీసుకురావాలి అని చెప్పారు. అంటే ఆ రూల్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిద్దంటారా? అది వర్కౌట్ అయిద్దంటారా? వస్తే చాలా బెటర్. నేను వీళ్ళ గురించేనే మాట్లాడట్లేదండి. నేను జనరల్‌గా మాట్లాడుతున్నా. ఈరోజు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా పంపిస్తున్నాము అంటే, అక్కడ ఆ నియోజకవర్గంలో కూర్చొని పని చేయాలన్నా కూడా చట్టాలు తయారు చేయాలంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకొచ్చి వాళ్ళ తాలూకా నియోజకవర్గ తాలూకా సమస్యల గురించి ప్రస్తావించాలి. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి. ఆ ప్రజలకు ఒక భరోసాగా నించోవాలి. వీటన్నిటికీ ఒక వేదిక అసెంబ్లీ. నువ్వు ఆ అసెంబ్లీకి రాకుండా మరీ దరిద్రం ఏంటంటే దొంగ సంతకాలు పెట్టారండి మొన్న అసెంబ్లీలో. దొంగ సంతకాలు పెట్టారు. అంటే వాళ్ళు రాకుండానే వచ్చినట్టుగా సంతకాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకంత దిగజారిపోతున్నారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు? ఎందుకు అంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు? నువ్వు వస్తానంటే వస్తాను, రానంటే రాను డెలిబరేట్‌గా చెప్పు. రాను అనుకునేటప్పుడు జీతం తీసుకోవడం మానేయి. పని చేయనప్పుడు నీకు జీతం దేనికి? అంటే దీనికి కౌంటర్‌గా నిన్న వైసీపీ పేజెస్ అన్నిట్లో అయితే జగన్మోహన్ రెడ్డి శాలరీ తీసుకోవట్లేదు ఒక ఎమ్మెల్యేకి వచ్చేది అంటున్నారు. మరి వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారా? వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలవలే, 11 మంది గెలిచారు జగన్మోహన్ రెడ్డితో కలిపి. మరి మిగతా వాళ్ళు తీసుకుంటున్నారా? మిగతా వాళ్ళ సంగతి చెప్పమనండి. మరి ఎందుకు దొంగ సంతకాలు ఎందుకు పెడుతున్నారు? మిగతా వాళ్ళు కూడా మానేమనండి. ఎంతో కొంత ప్రభుత్వం తాలూకా సొమ్ము ఆదా అవుతుంది కదా. నాకు అదే అర్థం కాదు. మరి అంత పౌరుషం ఉన్న వాళ్ళు మేము తీసుకోవట్లేదు అనుకునే వాళ్ళు రాజీనామా చేసేమనండి.
నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళంత పౌరుషంగా నిన్న సోషల్ మీడియాలో మేము రూపాయి కూడా తీసుకోవట్లేదని మాట్లాడారు కదా! మరి రూపాయి జీతం తీసుకోవట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. ఇంక ఎమ్మెల్యే దేనికి? పులివెందుల గురించి ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. మరి దేనికి ఎమ్మెల్యే? రాజీనామా చేసేయమనండి. అయిపోద్ది కదా ఇంకా. అంతే తప్పించి ఏదో పెద్ద ఉద్ధరణ చేసినట్టు జీతం తీసుకోకపోతే ఉద్ధరణ చేసినట్టా? ఇంకా 3 ఇయర్స్ ఉంది మీ హోమ్ మినిస్ట్రీ లైక్ చూసుకుంటే. ఇంకా ఎలాంటివి పనులు చేయాలనుకుంటున్నారు? ఎలాంటి మార్క్ హోమ్ మినిస్టర్ అనిత అనంగానే ఎలాంటి మార్క్ పెట్టుకోవాలనుకుంటున్నారు? అమ్మ నా టార్గెట్ ఒకటే. అంటే ఇప్పటికి కూడా నేనేమంటానంటే ఆల్ ఆఫ్ సడన్ నేను ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను, నా చేతిలో మంత్రదండం ఉందని నేను చెప్పట్లే. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక పొలిటికల్ లీడర్‌గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని అంటే దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి అనుకుంటే సొసైటీలో కూడా ఒక మార్పు రావాలి. దానికి నేనెప్పుడు కూడా కృషి చేస్తా. ఎందుకంటే ప్రజల సహకారం ఉంటేనే మేమేదైనా చేయగలం. ఈరోజు ఒక వుమెన్ మీద క్రైమ్ తగ్గాలి అనుకున్నా, బాలికల మీద ఎటువంటి అత్యాచారాలు తగ్గాలి అనుకున్నా, ప్రజల్లోని ఒక అవగాహన పెరగాలి. ఆ అవగాహన అన్నది కుటుంబం నుంచే రావాలి అని కోరుకుంటాను నేను. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఒక తల్లిగా, ఒక చెల్లిగా గౌరవించే పొజిషన్ రావాలి అంటే, ఆ తల్లిదండ్రులు కూడా ఆ మగపిల్లాడికి ఆ వేలో వాళ్ళు మోటివేట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఆడపిల్లని కూడా తన లైఫ్ మీద తనకి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా పేరెంట్స్ కూడా చూసుకోవాలి. ఒక పక్క నుంచి గవర్నమెంట్‌గా మేము, తల్లిదండ్రులుగా వాళ్ళు, అందరం కూడా కోఆర్డినేషన్‌తో పనిచేస్తేనే ఏదైనా మనం సాధించగలం. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే పర్ఫెక్ట్ వేలో ముందుకెళ్తదో అక్కడికి అభివృద్ధి అన్నది బెటర్ వేలో వస్తది. ఈరోజు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నాయి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. అట్ ద సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్‌ని సక్రమంగా చేయగలరని నమ్మకం. ఈ 2 నమ్మకాలే ఈరోజు ఇంత లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి గల ముఖ్య కారణం. మాదొక్కటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా తిరగాలి. భద్రత, భరోసా 2 కూడా ప్రజల్లో కల్పించాలి. దీనికి ఎంతవరకైనా పనిచేయటానికి ఎంత టైం అయినా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఇవంతా పేపర్స్ మీదే ఉన్నాయి. రియాలిటీలో అలా లేదు అని. ఒకసారి నేను ఏమంటానంటేనండి, వీళ్ళు ఇళ్లల్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటికి రమ్మనండి. బయటకొస్తే కళ్ళకి కనిపిస్తది. ఈరోజు అంతవరకు ఎందుకు నా కాన్స్టిట్యుయెన్సీలో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఆల్రెడీ R&R అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకొక 1 మంత్‌లో ఫౌండేషన్ ఏస్తున్నారు వచ్చి. మరి అది ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ అక్కడికి రావటం కాదా? అరౌండ్ 80,000 crores రూపీస్. నేను ఒక్క కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుతున్నా. ఇలాంటివి చాలా చోట్ల ఈరోజు గ్రౌండ్ అవుతున్నాయి. ఒక్కొక్కటి కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అవ్వడానికి ఈరోజు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నాము. దాన్ని ఫుల్‌ఫిల్ చేయటానికి ఈరోజు ఒక పక్క నుంచి నారా లోకేష్ గారు, ఒక పక్క నుంచి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళు ముగ్గురు ఎలా కష్టపడుతున్నారో అందరూ కూడా చూస్తున్నారు. అందరూ చూసినా కూడా ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే నేనేమంటానంటే, ఒకటి వాళ్ళకి తెలియనితనం అయి ఉండాలి, లేకపోతే మూర్ఖత్వం అయినా అయి ఉండాలి. ఈ రెండే, అంతకుమించి వేరేదేమీ కాదు. ఫర్దర్‌గా ఎందుకు ఏదో అంటారు కదా, చూస్తారు కదా ముందు ముందు ఏం జరుగుతుందన్నది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ అమ్మా. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.